చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యంలో ధ్యానించుకుంటాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యాంశంలోకి వెళ్ళే ముందు, మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మనం ధ్యానించుకున్నాం. మనందరికీ తెలుసు, అబ్రాహాముకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీకు కుమారుడు ఇస్తాడని చెప్పి దేవుడు అబ్రాహాముకు, సారాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేరడానికి 25 సంవత్సరాల సమయం సంవత్సరాలు టైం పడింది. ఆఫ్టర్ 25 లాంగ్ ఇయర్స్ వాగ్దాన కుమారుడైనటువంటి ఇస్సాకు జన్మించాడు. ఈ ఇస్సాకు జన్మించినటువంటి కొంతకాలం తర్వాత దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం మనం చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 22 verse 2. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాడు. ఏమంటే, ఈ ఇస్సాకు జన్మించిన తర్వాత కొంతకాలం తర్వాత ప్రభు అయినటువంటి దేవుడు అబ్రాహాముతో అంటున్నాడు, అబ్రాహామా, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుని తీసుకొచ్చి మోరియా దేశంలో తీసుకొచ్చి నేను నీకు చెప్పబో పర్వతం మీద అతన్ని బలివ్వాలి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అబ్రాహాం గారు విశ్వాసులకు ఆయన విశ్వాసుల తండ్రి. వాస్తవానికి ఒక్కడే అనేటువంటి తన కుమారుని బలిమ్మన్నప్పుడు అదేంటి ప్రభువా, 25 సంవత్సరాల నిరీక్షణ తర్వాత పుట్టినటువంటి ఏకైక కుమారుడు కదా, ఆ కుమారుని బలిమ్మంటావా? ఎంతో ప్రయాసపడి ఎంతో ఎదురు చూసినటువంటి ఆ కుమారుని నీకు బలిమ్మంటావా అని చెప్పి ఇక్కడ అబ్రాహాం ఏమైనా మాట్లాడాడండి? లేదు. అది కాకుండా వేరే ఏదైనా మాట్లాడిన అబ్రాహాం? నో, ఏమీ మాట్లాడలేదు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ నెక్స్ట్ డే తెల్లవారినప్పుడే అబ్రాహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి అతను వెళ్ళెను అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. నెక్స్ట్ డే తెల్లవారుజామున అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాడు. దేనికోసం అండి? కట్టెలు దేనికి చీల్చుతున్నాడు? మరి గాడిదకు ఎందుకు గంత కడుతున్నాడు? కొంతమంది పనివారిని, కొంతమంది సేవకులు ఎందుకు సమకూర్చుకుంటున్నాడు? తన కుమారుణ్ణి బలివ్వడం కోసం. చూడండి ఎంత విధేయత ఇక్కడ అబ్రాహాం చూపిస్తున్నాడో ఈ ఒక్క మాట ద్వారానే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ అందుకు వచ్చేదమని చెప్పి. హౌ కాన్ఫిడెంట్ హీస్, ఏమండి, హౌ కాన్ఫిడెంట్ హీస్ చెప్తున్నారు పనివారితో, మీరు ఇక్కడే యు వెయిట్ అట్ టాకింగ్, మీరు ఆ గాడి దగ్గర వెయిట్ చేయండి, మేము పైకి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మేము తిరిగి వస్తామని చెప్తున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నీవు నా కుమారుడిని బలివ్వమని. ఏమండి, ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఒక తండ్రిగా అబ్రాహాము ఏం ఆలోచించుకుంటున్నాడు? అక్కడి నుంచి ఈ యొక్క మోరియా దేశానికి వస్తున్నటువంటి సమయంలో కానీ, ఆ పర్వతం మీదకి, ఆ కొండ మీదకి ఎక్కుతున్నప్పుడు కానీ, అయ్యో, ఒక్కడైనటువంటి ఈ కుమారుని దేవుడికి బలించేస్తే నా భార్యకు నేను ఏ సమాధానం చెప్పాలి? రేపు పొద్దున్న నాకు ఒక్కగానటువంటి ఈ బిడ్డ లేకపోతే నా జీవితం ఏంటి, తర్వాత తరం ఏంటి అని అతను ఆలోచనలో మైండ్ వస్తూ ఉంటాయి. అవునా కదా? అయినప్పటికీ కూడా దేవుడు ఆయనతో చెప్పినందుకు గాను తన కుమారుని తీసుకెళ్ళాడు. ఈ ప్రయాణానికి కూడా 3 days టైం పట్టిందండి. 3 దినాల ప్రయాణం తర్వాత అతడు ఆ స్థలానికి, ఆ ప్రాంతానికి అతను చేరుకున్నాడు.
ఆ తరువాత తన తండ్రి అయినటువంటి ఆ యొక్క అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పులు కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకున్నదని చెప్పాను. ఇక్కడ కూడా అబ్రహాం అంటున్నాడు దేవుడే చూసుకుంటాడయ్యా నా కుమారుడా అని చెప్తున్నాడు. ఆఖరికైతే కట్టెలన్నీ తెచ్చేశాడు. తన కుమారుణ్ణి బంధించి ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. ఇప్పుడు తన కత్తిని తీసుకున్నాడు. కత్తి ఎత్తి తన కుమారుణ్ణి కుమారుణ్ణి బలి ఇవ్వబోతుంటే అప్పుడు ఒక దేవుని దూత వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నారు. ఆ మాట మనం చూసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయము 10వ వచనంలో అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహాము అని అతన్ని పిలిచాడు. అందుకతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన ఆ చిన్న వాని మీద చెయ్యి వేయకు, అతన్ని ఏమీ చేయకు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నా వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనపడుచున్నదని. ఏమండి, ఇదంతా కూడా అబ్రహాముకు కలిగినటువంటి ఒక టెస్ట్, ఒక పరీక్ష. ఆ విషయం అబ్రహాం గారికి తెలుసా అంటే ఈ డోంట్ నో. ఆ పరీక్షలో ఎంతవరకు అబ్రహాము నమ్మకంగా నిలబడతాడు అని దేవుడు అతన్ని పరీక్షించాడు. ఆ పరీక్షలో గెలిచాడండి. ఆ పరీక్షలో పూర్తిగా గెలిచాడు. దేవుడు ఆయనకి ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఒక మాట కూడా మాట్లాడకుండా నెక్స్ట్ డే తెల్లవారుజామున దేవుడు ఆయనకి చెప్తున్నటువంటి మాటలు చేయడానికి ఏ మాత్రం సందేహించలేదు, సంతోషించలేదు. ఈరోజు మన జీవితంలో దేవుడు మనతో చెప్తున్నటువంటి ఆ యొక్క మాటల విషయంలో, దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆ యొక్క ఆజ్ఞ విషయంలో మనం ఎంతవరకు ఆయన చెప్పినట్టుగా మనం జీవించగలుగుతున్నాం అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ ఇదే ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడెను. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. ఈరోజు మన వాక్యాంశం కూడా అదేనండి. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. లార్డ్ విల్ ప్రొవైడ్. ద లార్డ్ విల్ ప్రొవైడ్. ఏమండి, ఈరోజు ఇదే మాటను మనకి దేవుడిస్తున్నటువంటి వాగ్దానంగా మనం తీసుకుంటాం. మన హృదయం పలక మీద ఈ మాటను మనం రాసుకున్నాం. ఏంటంటే ఆ మాట ఏంటండి? యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును. నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మీరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఎలాంటి సమస్యల్లో ఉన్నారో, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదండి. అయినప్పటికీ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ యెహోవా ఈరే ఈ మాట ఎవరైతే వారి హృదయాల్లో వారు దాచిపెట్టుకుంటారో, ఎవరైతే ఆ ఇబ్బందులతో ఆ సమస్యతో యెహోవా ఈరే అని చెప్పగలుగుతారో వారి జీవితాల్లో వారి గొప్ప విజయాన్ని వారు సాధించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మన సమస్యతో చెప్తాం, మన ఇబ్బందితో చెప్తాం యెహోవా ఈరే. మన హృదయంలో మనం చెప్పుకుందాం యెహోవా ఈరే, యెహోవా చూచుకుంటాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో మనం ముందుకెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒక్కొక్కసారి మనం ఎంత నమ్మకంగా విశ్వాసంగా ఉందాం అనిపించినా ఆ చింత మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కదండి. ఎంత నమ్మకంగా మనం ఉందాం అనుకున్నప్పటికీ కూడా ఆ చింత ఈ సమస్య తీరుతుందో లేదో, ఈ ఇబ్బందుల నుంచి నేను బయటపడతానో లేదో, ఈ అనారోగ్య బాధ నుంచి నేను స్వతంత్ర పొందుతానో లేదో, ఈ అప్పుల నుంచి నేను బయటకు వస్తానో లేదో, ఈ వివాదాల నుంచి నేను ఎప్పుడు బయటకు వస్తానో, ఇలాగా రకరకాల చింతలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఒక్కోసారి మనకు వచ్చినటువంటి ఇబ్బందుల కంటే కూడా మన చింత వల్ల మనం తెచ్చుకునే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఏమండి, అవునా కదండి? ఒక్కోసారి మనకు వచ్చినటువంటి ఇబ్బందుల కంటే కూడా
మన చింత, మన ఆందోళన వల్ల కలిగే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 6 అండి. ఆ మాట మనం చదువుకుందాం. దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి. డు నాట్ బి యాంగ్జియస్ అబౌట్ ఎనీథింగ్. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా ఈ విన్నపములను దేవునికి తెలియజేయండి. ఈరోజు మన జీవితంలో మనకు ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బందులైనా, ఆ యొక్క ఇరుకులైనా, ఆ సమస్యలైనా, మన యొక్క అవసరాలైనా, అది ఏదైనప్పటికీ కూడా మనం ప్రార్థనాపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా వాటన్నిటినీ ఆయనకి తెలియజేయమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కానీ అంతేగాని మనం వాటి విషయమై చింతపడవలసిన అవసరం లేదండి. ఎప్పుడైతే మనం ఆయనకి తెలియజేయకుండా ఆ సమస్యను మన దగ్గర పెట్టుకుంటామో అప్పుడే చింత. ఎప్పుడైతే మనం ప్రార్థనాపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా మన దేవుడికి మనం తెలియజేస్తామో వాటన్నిటినీ కూడా మన దేవుడు మనకు సమకూర్చి ఇస్తాడు. ఇస్తాడా? ఏమండి? ఇవ్వడా? ఇస్తాడా? సరే, బైబిల్ గ్రంథంలో మరొక చిన్న సందర్భాన్ని మనం చూద్దామండి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు గ్రామాలకు ఆ సువార్తను ఆయన ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. ఆ గొప్ప జన సమూహము ఆయన వెంటాడుతూ వస్తుంది. ఆ జన సమూహాన్ని ప్రభు చూసినప్పుడు వారి మీద కనికరపడి అందులో అనేక మంది రోగులను ఆయన స్వస్థపరుస్తూ వచ్చేవారు. దెయ్యం పట్టిన వారిని, ఆ దెయ్యాల చేత పీడింపబడుతున్న వారిని అందరినీ కూడా ఆయన విడిపిస్తూ వచ్చేవాడు. ఇలాగ ఒక చోట ఆ గొప్ప జన సమూహము యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అందరికీ కూడా ఆ సువార్తని ప్రకటిస్తూ వస్తున్నాడు. ఆ సందర్భంలో కొంత ఆలస్యమైనప్పుడు వెనకాల ఉన్నటువంటి శిష్యులకి కొంచెం ఇబ్బంది, కొంచెం కంగారు పడ్డారు. ప్రభు ఆలస్యమైపోయింది, వారికి ఆహారం కావాలి కదా, మనమైతే వారిని పంపించేస్తే వారు వెళ్ళి వారికి ఆహారాన్ని వారు కొనుక్కుంటారు కదా అని చెప్పడం కోసం కొంతమంది శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అన్నారు, ఆ ఆహారాన్ని మనమే వారికి పెడదాం అని చెప్తారండి. ఎప్పుడైతే ప్రభు ఈ మాట చెప్పారో వారందరికీ మరలా ఒక సందేహం శిష్యులకి ఏంటంటే, మన దగ్గర కేవలం 5 రొట్టెలు, 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి. ఇంతమంది పరివారానికి మనం ఏ రకంగా ఆహారాన్ని పెట్టగలము అనే సందేహం వారికి కలిగినప్పుడు ప్రభు అన్నారు, వాటిని నా దగ్గరికి తీసుకురని చెప్పారు. ఏమండి? ఏం తీసుకురామని చెప్పారండి? 5 రొట్టెలు, 2 చిన్న చేపలను నా ఎద్దుకు తీసుకురామని చెప్పి ప్రభు వారితో చెప్పాడు. అవి తెచ్చినప్పుడు ఆ వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు జనులకు వడ్డించింది. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఏమంటే అప్పట్లో స్త్రీలను పిల్లలను కౌంట్ చేసేవారు కాదు. స్త్రీలు పిల్లలు కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆ స్త్రీలను పిల్లలు కూడా మనం యాడ్ చేసుకుంటే సుమారుగా 10 నుంచి 15,000 మంది పరివారానికి, ఆ సమూహానికి, ఆ జన సమూహానికి ఆనాడు యేసుక్రీస్తు ప్రభు హి ప్రొవైడెడ్ ద ఫుడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మన యొక్క ఇబ్బందుల్లో మనకి దేవుడు ఆయన సహాయం చేయలేడండి. ఒక్క పూట ఆ రోజు
అంతమంది పరివారానికి ఆహారాన్ని సమకూర్చినటువంటి దేవుడు, ఆహారాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు ఈరోజు నిజంగా మనకు ఒక సమస్య వచ్చినప్పుడు, మనకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మనకి సహాయం చేయలేదండి. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏమీ లేకుండా కూడా ఆ ఆహారాన్ని ఇవ్వచ్చు. కానీ ఆయన అడిగాడు ఏముంది కదండి. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి ప్రభువా అని చెప్పినప్పుడు వాటిని తీసుకొచ్చి ఆయన ఏం చేశారంటే వాటిని విరిచి ఆశీర్వదించి, ఆ మాట మనం చూడొచ్చు, 2 చేపలను పట్టుకుని, ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చారు. ఈరోజు మనం చూపేటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని దేవుడు చూస్తాడండి. మనం చూపేటువంటి ఆ నమ్మకాన్ని బట్టే మనకి కార్యం జరుగుతుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మనలో ఉన్నటువంటి ఆ చిన్న ఆవగింజంత విశ్వాసం ద్వారా మనకి దేవుడు గొప్ప కార్యాలు చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కానీ మనలో ముందు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. యెహోవా చూచుకుంటాడు అనే నమ్మకం మనలో ఉండాలి. అప్పుడే మనం దేవుని యొద్ద నుండి గొప్ప సహాయం మనం పొందుకోగలుగుతాం. ఇక్కడ జరిగింది అదే. ఉన్నటువంటి ఆ 5 రొట్టెలే 2 చిన్న చేపలే, వాటి ద్వారానే దేవుడు ఆశీర్వాదం తీసుకొచ్చాడు. వాటిని ఆశీర్వదించి పంచి ఇచ్చాడు. ఈరోజు మన హృదయంలో మనం ఉంచుకునేటువంటి ఆ యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని బట్టే మనకి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నాడు. అలాంటి నమ్మకాన్ని మనం మన జీవితాల్లో దేవుని పట్ల మనం ఉంచుకుంటున్నాం. మరొక మాట మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, ఫిలిప్పియన్స్ చాప్టర్ 4:19, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి ఇదే మాట 2023వ సంవత్సరంలో మనకి దేవుడు వాగ్దానంగా ఇచ్చాడు. ఆ మాట మనం చదవచ్చు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఈ మందిరము కట్టబడక మునుపు, ఈ యొక్క స్థలంలో ఈ మందిరం కట్టబడక మునుపు మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం అంటే, నా మహిమలో మీ ప్రతి అవసరాన్ని ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. సరిగ్గా సంవత్సరం అయింది దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అదే మందిరంలో మనం కూర్చుని దేవుడిని ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మరొక సంవత్సరం కూడా అయిపోతుంది. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన చేస్తాడనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలం. ఆయన మహిమలో యేసుక్రీస్తు ద్వారా ప్రతి అవసరాన్ని మనం పొందుకుంటాం. అంటే మేమేం చేయాలంటే, ఓకే యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును అనే నమ్మకంతో, విశ్వాసంతో నేను జీవిస్తాను. ఇప్పుడైతే నేను ఏం చేయాలి అని అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. మనతో ప్రభు చెప్తున్నారు, మీరైతే నా రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. దేవుని రాజ్యము, దేవుని నీతిని మనం వెతుకుతూ మనం ముందుకెళ్ళవలసిన వారిని ఉన్నామని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తాడు. రేపటి గురించి మనం చింతించవలసిన అవసరం లేదండి. ఎందుకంటే అక్కడ మనం చదువుకునేటువంటి ఎగ్జాంపుల్లోనే అబ్రాహాము రేపటి దినాన తన కుమారుణ్ణి బలిస్తున్నారని అతనికి తెలుసు. అయినప్పటికీ కూడా దేవుడు చూసుకుంటాడు అనే నమ్మకంతో ముందుకెళ్ళిపోయాడు. గొప్ప ఆశీర్వాదాలని ఆయన కోరుకోగలిగాడు. కాబట్టి రేపటిని కూర్చిన చింత మనకు అక్కర్లేదు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. మనమైతే ప్రస్తుత కాలంలో దిస్ డే, టుడే, దిస్ టైం మనం చేయవలసింది ఏంటంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడం, దేవుని పట్ల విశ్వాసంతో ముందుకెళ్ళడం. యెహోవా చూచుకొనును, ద లార్డ్ విల్ ప్రొవైడ్ అనే మాటతో మనం ముందుకెళ్ళడం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, ఇదిగో నాయన విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయటకు సహాయం దయచేయండి. ఆనాడు అబ్రాహాము పలికినటువంటి మాట యెహోవా ఈరే, యెహోవా చూచుకొను అనేటువంటి మాటను మా హృదయమును పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. ఉన్నటువంటి ఇబ్బందుల్లో, శ్రమల్లో, ఆ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ఈ మాటను నమ్మకంతో చెప్పడానికి మాకు సహాయం దయచేయండి. నమ్మకంతో, విశ్వాసంతో నా ప్రభువును చూచుకుంటాడు అనేటువంటి ఆ యొక్క ఫెయిత్తో మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం దయచేయండి. మా ప్రతి అవసరాన్ని యేసుక్రీస్తు ద్వారా ఆయన మహిమలో మాకు ప్రభు ఇస్తాడని నమ్మకంతో ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం దయచేయండి. ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కోగలిగేటువంటి శక్తిని మాకు దయచేయవలసింది. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటాం. ఈ వాక్యాన్ని ఆన్లైన్లో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, వారిని వారి కుటుంబ సభ్యుల్ని మీరు దీవించవలసిందిగా, నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ